ఇంతకుసారి నేపాల్లో జరుగుతున్నది ఏమిటి, ఆ జరుగుతున్న దాని వెనుకున్న అసలు కారణాలు ఏమిటి? నేపాల్లో కుల వ్యవస్థ ఉన్నదా? ఏ సామాజిక వర్గాలు అక్కడ అధికారంలోనూ సంపదలోనూ అగ్రస్థానంలో ఉన్నాయి? బ్రహ్మాండమైన కుల వ్యవస్థ ఉంది ఇక్కడ. భారతదేశపు లాంటి ఇప్పుడు ఆందోళన చేస్తున్న ఈ జనరేషన్ జెడ్ అంటున్నారు కదా, వీళ్ళు ఎవరి పిల్లలు? విస్మరణకు గురైన వారి పిల్లల, మధ్యతరగతి వారి పిల్లల, లేదా పై స్థాయిలో ఉన్న వారి పిల్లలు? ఎవరు వీళ్ళంతా? ఆ 20-30 ఏళ్ళ లోపు ఉన్న పిల్లలంతా? కానీ వీరు ఎవరి పిల్లలు కంటే బయటికి పోయిన వాళ్ళల్లో కూడా ఎక్కడైతే ఎలిట్ పీపుల్ ఉంటారో సమాజం బాగుండాలని లేదా ఆల్టర్నేట్ అభివృద్ధి నమూనా అని చెప్పిన కమ్యూనిస్ట్ పార్టీలు, నక్సలైట్ పార్టీలు వైఫల్యం చెంది ఇప్పుడు అంటే మాటలు వేరు, చేతలు వేరు. మావోయిస్టులు నేపాల్ సమాజంలో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఫస్ట్ అగైన్ అని ట్రంప్ అన్నారు. ఆస్ట్రేలియా, కెనడా ఒక ఇతరులు కాదు మాది మాకే అని ఒక భావన వస్తున్నది కదా. ఈ క్రమాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రపంచము? ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఎట్లా ఉండబోతున్నాయి? మనం లేకుండా అమెరికా లేదు. నిజానికి అంత గొప్ప మాట ఏం కాదు. చైనా వాళ్ళు మనం ఇట్లా లేకుండా ఈ రెండు దేశాలు లేకుండా నిజంగా అమెరికా చాలా అమెరికా లేదు. ఎందుకంటే అమెరికాలో ఉన్న ఇవ్వాలిటీ. నమస్తే. మన పక్క దేశం నేపాల్లో జరుగుతున్న గందరగోళము, ఆందోళన, విధ్వంసము, ఆవేదన, ఆక్రోశం. కొద్ది నెలల ముందు బంగ్లాదేశ్, ఒక 7-2 ఏళ్ళు అవతలికి వెళ్తే శ్రీలంక. ఈ దేశాలలో జరుగుతున్న రాజకీయ వాతావరణం అసలు ఎందుకు జరుగుతున్నది? దీని వెనుకున్న కారణాలు ఏమిటి? ప్రజా ఆకాంక్షలను రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు సరిగ్గా అడ్రస్ చేస్తున్నాయా లేదా? అయితే ఎందుకు, కాకుంటే ఎందుకు? ప్రధానంగా నేపాల్, ఈ రెండు దేశాల కంటే నేపాల్ కొంత భిన్నమైంది. నేపాల్లో జరుగుతున్నది ఏమిటి? ఆ దేశంలో జరుగుతున్న ఆందోళన లేదా చుట్టుపక్కల జరుగుతున్న ఆందోళన నుంచి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? అసలు వాటి ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ విషయాల గురించి మాట్లాడదాం. మన దగ్గర సీనియర్ జర్నలిస్టు, మాజీ సంపాదకులు, మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. ఇంతకుసారి నేపాల్లో జరుగుతున్నది ఏమిటి, ఆ జరుగుతున్న దాని వెనుకున్న అసలు కారణాలు ఏమిటి? నేపాల్లో జరుగుతున్న పరిణామాలు ట్రిగ్గర్ పాయింట్ అందరికీ తెలిసిందే. జంజీ ఒక తరం అది తిరుగుబాటు చేయడం. ఇమ్మీడియట్ కాజ్ ఏంటంటే దాదాపుగా 25 దాకా సోషల్ మీడియా వాటిని క్లోజ్ చేసినారు, ప్లాట్ఫామ్స్. ప్రభుత్వ కారణం ఏంటంటే నిజానికి అది సమైన కారణం ఒక రకంగా చూస్తే. అంటే రెగ్యులేషన్ చేద్దామని ఆలోచించినారు. కానీ దాని వెనుక ఏమున్నదంటే రెగ్యులేషన్ అని పైకి చెప్తున్నది నేపాల్ గవర్నమెంట్. జరిగింది ఏంటంటే అవినీతికి సంబంధించి, తర్వాత ఈ ఉద్యోగంలో అతి ముఖ్యమైనది నెపో కిడ్స్ గురించి విపరీతమైన సోషల్ మీడియా ప్రచారాలు. నెపో కిడ్స్, నేపాల్ కిడ్స్ ఇట్లుంటుంది కదా, పోలిక ఉంటుంది. ఈ పోలికలు ఇవన్నిటితో గవర్నమెంట్ చాలా బదనామవుతూ వస్తున్నది. కారణం అది రెగ్యులేషన్ పేరిట తీసేసినారు. తీసేసిన తర్వాత నిజానికి యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఈవెన్ అది కూడా ఒక పెద్ద రీజన్. వెనుక చాలా కారణాలు ఉన్నాయి. కుతకుతలాడుతున్న ఒక సొసైటీ బద్దలైంది. అంటే అది ఒక మూతబెట్టిన సొసైటీ లాగా ఉండింది. కానీ ఫ్యాక్ట్స్ ఎట్లా ఉంటాయి? ఇప్పుడు సోషల్ మీడియా అనేది జీవనాధారం అయిపోయింది నేపాల్లో. ఆశ్చర్యకరంగా మనకు కాదు, మనకు జీవనాధారాలు వేరే ఉన్నాయి. 3 కోట్ల జనాభా కలిగిన నేపాల్ 33%, దాదాపు 60 lakhs పీపుల్, అంటే 5వ వంతు పీపుల్ బయట ఉన్నారు. దేశం దాటిపోయిన పిటి అంటే బతుకుదెరువు కోసం పోయిన వాళ్ళు 60 లక్షల మంది. 60 లక్షల మంది ఉన్న 3 కోట్ల మందిలో 3 కోట్ల మందిలో అంటే దాదాపుగా ఇంత, అంటే దాదాపు 30% పైన బయట బతుకుతున్నారు. వాళ్ళకు ఆధారం ఏమిటి? సోషల్ మీడియా. అంటే చెల్లింపులు కానీ లేదా మానవ సంబంధాలు కానీ, పలకరించుకోవడాలు కానీ, మాట్లాడుకోవడం, ఇక్కడి ప్రపంచం అనుసంధానం కానీ ఎక్కడెక్కడో ఉండరు. చివరికి ఇప్పుడు మళ్ళీ వెస్టర్న్ నేషన్స్ కూడా పోతున్నది నేపాల్. ఎక్కువ మన దగ్గరికి వచ్చే వాళ్ళంతా పేదవాళ్ళు. ఇట్లా సింగపూరు, ఇట్లా చాలా ఉన్నాయి. అన్ని దేశాలలో నేపాల్ వాళ్ళు ఉన్నారు, సైన్యాలలో ఉన్నారు. చివరికి అతి విషాదమైన ఒక సంఘటన ఏంటంటే ఉక్రెయిన్ యుద్ధంలో చనిపోవడానికి పోయినారు.
ఉక్రెయిన్ యుద్ధంలోకి పోతున్నారు రష్యా సైనికుల్లాగా అంటే అర్థం ఏమిటి? వాళ్ళు కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చేసి ఫోర్ ఫ్రంట్లో నిలబెట్టేసి చనిపోవడానికి బతుకుతారు. అంటే ఈ బతుకుదేరు అనే సమస్య దీంతో ముడిపడి ఉన్నది. దీంతో పాటుగా ఇక మీకు తెలియదు ఏమున్నది, జీడిపిలో 33% రెమిటెన్స్ అంటారు కదా, అంటే విదేశాల నుంచి వచ్చే మనీ. జీడిపి అంటే మొత్తం నేపాల్ జీడిపిలో 33% అక్కడి మనీ. అంటే అర్థమైంది ఆ దేశం అట్లా మాత్రమే బతుకుతున్నది. రెండో వైపు దానికి ఇంకొక ప్రధాన వనరు టూరిజం. టూరిజం కూడా మళ్ళీ సోషల్ మీడియా రిలేషనే. బుకింగ్స్ కానీ ఇంకా ఇవన్నీ హోటల్స్ బుకింగ్స్ కానీ అన్నీ కూడా ఆన్లైన్, మొత్తం ఆన్లైనే. చాలా ఎఫెక్ట్ అక్కడ వచ్చింది ఫస్ట్. అది కూడా ఒక మేజర్ రీజన్ నిజానికి. అంటే ఇమ్మీడియట్గా సోషల్ మీడియా బంద్ చేస్తే ఏమవుతుంది, మన దగ్గర కూడా కింది మీద అవుతారు, పిక్చర్లు అవుతారేమో, అది ఏదో సోషల్ మీడియా లేదు కదా అనుకుంటారేమో, కానీ అది వృత్తికి సంబంధించి కూడా సంబంధం ఉన్నది నేపాల్. సరే అది ఇమ్మీడియట్ ట్రిగ్గర్ పాయింట్. కానీ 1950 నుంచి తీసుకోవచ్చు మనం నేపాల్ని. ఎంత భ్రష్ట వ్యవస్థ అయిపోయిందంటే, అంటే నమ్ముకున్న ఏది కూడా జరగలేదు. వైబ్రెంట్ సొసైటీ నేపాల్, అనేక ఉద్యమాలు జరిగిన సొసైటీ. 75 సంవత్సరాల కాలంలో జరిగిన పరిణామాలు చూస్తే ఆశ్చర్యపోతున్నాము. సరే రాణా కుటుంబము, రాజ కుటుంబాలు అవన్నీ ఓకే, అవి అయిపోయిన తర్వాత మొట్టమొదటి సంస్కరణ 62లో వచ్చింది. చైనా వారు మనమంతా ఒక దశలో రాజపరిపాలన కాలంలోనే లిమిటెడ్ ప్రజాస్వామ్యం ఉంటాం కదా, పంచాయతీల పేరిట మనకి నిజాం పంచాయతీల పేరిట ఏర్పాటు చేసినారు. అది సరిపోకపోయిన తర్వాత 90లో ఒక ప్రజా విలువ వచ్చింది, మాస్ మూమెంట్. ఈ 90లో ఈ పంచాయతీలు సరిపోలేదని ఇంకొక ఎన్నికల వ్యవస్థ వచ్చింది. అంటే పార్టీ రహితంగానేమో పంచాయతీలు ఉండే, అది నియామకాలు, కానీ పార్టీతో పాటుగా ఎన్నికలు జరిగినాయి 90స్లో. అది భ్రష్టు పట్టింది, అంటే పనిచేయలేదని అర్థం. 90 నుంచి అట్లాంటి వెల్లువలు అనేకం వచ్చిన తర్వాత మావోయిస్ట్ మూమెంట్ వచ్చింది. మావోయిస్ట్ మూమెంట్ మొట్టమొదటి వచ్చింది 96 ఫస్ట్ పార్టీ. నిజానికి ఇక్కడ జేఎన్యూ స్టూడెంట్ ఆయన, ఎవరు, బాబురామ్ భట్టారాయ్, ప్రచండ ఈవెన్. అంటే వీళ్ళు ఇక్కడి జేఎన్యూలో వచ్చిన సంబంధాల వల్ల, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో వచ్చిన సంబంధాలు, సీతారాం యేచూరి, ప్రకాష్ కారత్ కూడా వాళ్ళకి బాగా దగ్గర. అట్లనే అక్కడ ఉన్న లెఫ్ట్ ఎలిమెంట్స్ అప్పుడు చాలామంది ఢిల్లీలో కూడా ఉండి కేంద్రీకృతమై, ఈ లెఫ్ట్ ఎలిమెంట్స్ నుంచి నిజానికి మీరు నమ్మరు, పీపుల్స్ వారి నుంచి ఆయుధాలు తీసుకున్నారు. ది ఫస్ట్ కన్సైన్మెంట్ ఆఫ్ వెపన్స్ ఇక్కడి నుంచి తీసుకుపోయి బాబురామ్ భట్టారాయ్ వాళ్ళు దళాలు అంటాం కదా, మనం ఒక దళం ప్రారంభిస్తామని ఇక్కడ అంటాం కదా, అట్లా దళాన్ని ప్రారంభించినారు వాళ్ళ దేశం 96లో. 96 నుంచి 2006 వరకు వచ్చేసరికి ఫైలాంచిపోయింది మూమెంట్. మామూలుగా కాదు అసలు, అంత పెద్ద మూమెంట్ అట్లా ఫైలాంచిపోవడం ఎవరు ఊహించరు. ఎందుకంటే ఒక వైబ్రాంట్ సొసైటీ, నిరాకరించిన అసలు ఏమీ లేని సొసైటీ, బతుకుదేరు లేని సొసైటీ, పేదరికం, కడు పేదరికం, ఆ తర్వాత రాచరిక పాలనలో నలిగిపోయింది, కనీస ప్రజాస్వామ్యం లేదు. పోని ప్రజాస్వామ్యం లేకుండా బతుకుదేరు ఉన్నదంటే లేదు. దీని అన్నిటి కారణాల వల్ల ఒక్క 10 ఏళ్ల కాలంలో ఇక్కడి నుంచి ఆయుధాలతో తీసుకుపోయి ఒక చిన్న దళంగా ప్రారంభమైంది, మిలిటరీ మీద దాడులు చేసేదాకా పోయింది ఆ దేశంలో. పీపుల్స్ వార్ అక్కడి మావోయిస్ట్ పార్టీ ఎక్కడి దాకా ఎదిగిందంటే అసలు మిలిటరీ మీద దాడులు చేయగలిగింది. అది అసలు మనం అప్పటి అవి చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయంటే, మంచుకొండలు మండుతున్నాయని ఎన్ని రిపోర్ట్స్ వచ్చినాయి అప్పుడు. అంటే మీకు ఆ నేపాల్ అనేది చాలా విచిత్రమైనది, ఒక 5 పార్ట్స్గా ఉంటుంది. అది కాఠ్మండు, పొక్రాన్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇవి మేజర్ ఏరియాస్. అసలు మనకు తెలిసినవి అవే. అసలు దీనిలో దేశీ పీపుల్ ఉంటారు, ఇండిజినియస్ అంటాం కదా, దేశీ పీపుల్ ఉంటారు. అంటే వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా వీళ్ళకు అసలు ఈ చట్టాలకు అసలు వాళ్ళు అందనోళ్ళు. అట్లే జాట్ పీపుల్ అని ఉంటారు, వాళ్ళు అందనోళ్ళే, మాదేశీయులు ఉంటారు. అంటే వీళ్ళు ఎక్కడెక్కడో 5 రీజన్స్లో ఉంటారు. అంటే ఈ 5 రీజన్స్లో ఈ 2 రీజన్సే మనకు బాగా అంతా కొండల ప్రాంతం. కానీ ఈ కొండల ప్రాంతం అంతా ఎర్రపు రంగు వేసేసి, అట్లాంటి ఒక మూమెంట్లో అమెరికా రెడ్ క్రాస్, తర్వాత శాంతి చర్చలలో ప్రతినిధులను అంతా పిలిచి ఇక్కడ, తర్వాత ఇండియా కూడా మీడియేట్ చేసింది. అది చేసి వాళ్ళు సాయుధ పోరాట విరమణ చేసి పార్లమెంటరీ స్ట్రక్చర్లోకి రావడం అనేది కొన్ని షరతులు పెట్టి వచ్చారు. భారతదేశంలో కుల వ్యవస్థ ఉన్నట్లుగానే నేపాల్లో కుల వ్యవస్థ ఉన్నదా? ఏ సామాజిక వర్గాలు అక్కడ అధికారంలోనూ సంపదలోనూ అగ్రస్థానంలో ఉన్నాయి? బ్రహ్మాండమైన కుల వ్యవస్థ ఉంది అక్కడ. భారతదేశపు లాంటి హిందుత్వ కుల వ్యవస్థ, హిందుత్వ నిర్మాణం అంటాం కదా మనం, నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ. దానిలో బ్రాహ్మిన్స్, తర్వాత క్షత్రీస్,
ఈ ఇద్దరు కలిసి 50% దాదాపుగా 36% ఉంటుంది. 36%, 22% సంథింగ్ ఏదో ఉంటుంది మొత్తం పాపులేషన్. వాళ్ళు అగ్రవర్ణం అది. అయిన తర్వాత ఈ జాత్ పీపుల్ ఒకటి ఉంటుంది, మదేశీయులు ఉంటారు, తర్వాత అందరు కానీ దళిత్స్ ఉంటారు. వీళ్ళ పాపులేషన్ మిగతా పాపులేషన్. కానీ అధికారానికి ఏదైతే అవసరం, మిలిటరీ కావచ్చు, మీడియా కావచ్చు, సైన్యంలోను, మీడియాలోను, తర్వాత ప్రభుత్వ వ్యవస్థల్లోనూ, సివిల్ సొసైటీస్లో, సివిల్ ఉద్యోగాల్లోనూ, హైకోర్టు జడ్జీలుగాను ఎవరైతే ప్రపంచాన్ని నడిపిస్తారో వాళ్ళంతా కూడా బ్రాహ్మణ్ అని చిత్రిస్తూ ఉంటారు. మీకు ఒక లెక్క ప్రకారంగా నేపాల్లో ఈ సివిల్ సర్వీసెస్లో సెలెక్ట్ అవుతున్న వాళ్ళు 56 నుంచి 60% ఈ 2 క్యాస్ట్లు. అంటే అర్థం ఏంటి? మన దగ్గర ఢిల్లీలో ఏలే వాళ్ళు ఎవరు ఉంటారు మీకు తెలుసు, ఢిల్లీలో పనిచేసినారు మీరు. బాబుడ్డం అంతా కూడా బ్రాహ్మణ్కి వెళ్ళారు. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అన్నాడు కదా, దాంట్లో ఎవరు బీసీలే లేరు, ఒక్క మనిషి కూడా లేడని. అంటే బీసీలో ఒక మనిషి లేకుండా దళితులు ఎక్కడ ఉంటాడు? అంటే మీకు ప్రపంచాన్ని నడిపించేది ఇక్కడ బ్రాహ్మణ్ క్యాస్ట్ అని అందరికీ తెలుసు. ఐఏఎస్ బాబుడం అంతా కూడా బ్రాహ్మణ్ క్యాస్ట్. మనకు అది తెలిసిన కథే. అక్కడ కూడా అదే నిర్మాణం. అంటే 56% అదే అయిపోయిందా? పొలిటికల్ స్ట్రక్చర్ తీసుకున్నా కూడా ప్రచండ మావోయిస్టులనే తీసుకుందాం. ప్రచండ, బాబురాం భట్టారాయ్, తర్వాత ఓలీ, తర్వాత అంతకుముందు కాంగ్రెస్, నేపాల్ కాంగ్రెస్ వాళ్ళు, దేవు లాంటి వాళ్ళు అందరూ బ్రాహ్మణ్స్. అంటే పొలిటికల్ స్ట్రక్చర్ కానీ, తర్వాత ఆర్థికమైన వ్యవహారాలు కానీ, ఇప్పుడు వస్తున్న నెపోకిడ్స్ అంటున్నారు అందరూ వాళ్ళే. సంపన్న ఎలీట్ వర్గము ఒక స్టేజ్ని మొత్తం ఆక్రమించేసి నేపాల్లో రూల్ చేస్తున్నారు. దాంట్లో ఎవ్వరూ మినహాయింపు కాదు. 3 ప్రధానమైన పార్టీలు. ఈ పార్టీల ప్రాతినిధ్యం చూసినా మనకు అర్థమవుతుంది. అంటే చక్రాన్ని తిప్పుతున్నది, రాజ్యాంగ యంత్రాన్ని చేతిలో పెట్టుకున్నది, రాజ్యాన్ని నడిపిస్తున్నది బ్రాహ్మిన్, క్షత్రి కంబైన్డ్ కాస్ట్. అంటే నేపాల్లో కూడా కాస్ట్ సిస్టమ్ ఉంది. చాలామంది అది మాట్లాడడం లేదు, కానీ అది కూడా ఒక ప్రధానమైన కారణం. అంటే దళిస్తున్నారు, అసలు పూర్తి నిరాకరణకు గురైన దేశీ జనాభా ఉంది, జాతులు అంటారు, జాతి పీపుల్ అంటారు, వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఎక్స్క్లూడెడ్ అంటాం కదా. అంటే దీని నుంచి బయట ఉన్నారు వాళ్ళు. పరిపాలనకు కానీ, అక్కడ ఉన్న ఆర్థిక సంపదకు కానీ, సమాజాలకు కానీ దేనికి సంబంధం లేదు. అంటే ఇక్కడ 2 విషయాలు అర్థమవుతున్నాయి. ఒకటి, ప్రజాస్వామ్య దేశంలో, ఆ దేశంలో కమ్యూనిస్టులు వైఫల్యం ఉన్నది, కాంగ్రెస్ పార్టీ వైఫల్యం ఉన్నది. ఈ వైఫల్యం చాలా క్లియర్గా వస్తున్నాయి. ఇప్పుడు ఆందోళన చేస్తున్న ఈ జనరేషన్ జెడ్, జనరేషన్ జెడ్ అంటున్నారు కదా, వీళ్ళు ఎవరి పిల్లలు? విస్మరణకు గురైన వారి పిల్లల, మధ్యతరగతి వారి పిల్లల, లేదా పై స్థాయిలో ఉన్న వారి పిల్లలు? ఎవరు వీళ్ళంతా? ఆ 20-30 ఏళ్ళ లోపు ఉన్న పిల్లలంతా? ఇక్కడ సమస్య మళ్ళీ మనం పరిశీలించాలి. బేసిక్గా అంటే క్యాస్ట్ సిస్టమ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, వీళ్ళు ఎవరి పిల్లలు అనేది కూడా ఒక క్వశ్చనే. కానీ వీరు ఎవరి పిల్లలు కంటే బయటికి పోయిన వాళ్ళల్లో కూడా ఎక్కడైతే ఎలిట్ పీపుల్ ఉంటారో ఆ ఎలిట్ పీపుల్ బయటికి పోయిన వాళ్ళు కూడా, ఎలిట్ కంట్రీస్కి పోయిన వాళ్ళంతా కూడా మళ్ళీ బ్రాహ్మణ్ క్షత్రి కంబైన్డే ఉంటారు. మిగతా వాళ్ళు పోలేని స్థితి కూడా ఉంటుంది. ఎక్కడికి పోతారు వాళ్ళు? భారతదేశానికి వస్తారు. గూర్ఖాలు గీర్ఖాలు అంటాం కదా మనం. అంటే భారతదేశంలో ఉండే ఒక స్ట్రక్చర్లోకి ఈజీగా వాళ్ళు వస్తారు. కానీ కొంత వాళ్ళు ఇప్పుడు మంచిగా చదువుకొని జేఎన్యూలలోకి వచ్చి హిందూ యూనివర్సిటీ బనారస్, ఇప్పుడు ఈమె ప్రధాని వాళ్ళ సుశీల కర్కే, ఆమె హిందూ బనారస్ యూనివర్సిటీలో చదువుకున్నాను. అంటే వీళ్ళంతా మళ్ళీ వేరు, వాళ్ళు మళ్ళీ ఎలిటే. కానీ ఇవ్వల్ల ఉద్యమం చేస్తున్న పిల్లలలో ఎవరైతే నిరాకరణకు గురైనారో, ఎవరైతే ఎక్కువ రెమిటెన్సెస్ మీద అంటే విదేశీ నిధుల మీద ఆధారపడి బతుకుతున్నారో, ఎవరైతే వలసపోయిన వాళ్ళ వారసులో, పిల్లలో, సంబంధీకులో, వాళ్ళది ఈ ఉద్యమం మొట్టమొదటి చెప్పుకోవాలంటే. దీంతో పాటుగా పొలిటికల్ పార్టీస్ లేని ఉద్యమం ఇది. కానీ పొలిటికల్ పార్టీస్ లేకుండా ఒక ఉద్యమం వచ్చినా కూడా ఎట్లయితుంది? నిజానికి దాన్ని అంచనా వేయడంలో ఇవన్నీ ఏ పొరపాటు చేయకుండా అంచనా వేయాలంటే దీని వెనకాల 3 దేశాలు ఉన్నాయి. 3 దేశాలు చెప్పుకోవాలి. ఎందుకు అని అంటే దాంట్లో యోగి అది పట్టుకున్నారు తెలుసా ఎవరైనా? అంటే మనం ఉద్యమకారుల్లో కొందరు యోగి బొమ్మ పట్టుకున్నారు. కొద్ది రోజుల క్రితం మళ్ళీ రాచరికం పునరుద్ధరణ జరగాలనేది ఒక నినాదంతో అయింది. 22లో ఎన్నికలు జరిగినాయి. లాస్ట్ ప్రచండ ప్రధాని అయిన తర్వాత ఓలీ. ఈ 22లో ఎన్నికలు జరిగినప్పుడు 10% రాష్ట్రీయ హిందూ పరిషత్ అనే పార్టీకి ఓటేసినారు. ఎవరు వాళ్ళు? రాజరికాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి పనిచేసే పార్టీ. వాళ్ళు ఎటు దిక్కు చూస్తారు? మన ఆర్ఎస్ఎస్ సంబంధాలు. అంటే యోగిని దిక్కు చూస్తారు వాళ్ళు. అంటే హిందూ మత పునరుద్ధరణ అనే పార్టీకి
అంటే మూలాలు మీకు ఎట్లా తెలుస్తాయి అంటే 22లో ఇది ఉంది, 10% ఓట్లు పడ్డాయి. దాంతోపాటుగా ఒక మేయర్గా ఒక ఇండిపెండెంట్, ఆయన పేరు బాలేంద్ర అంటే ఆయన ఇండిపెండెంట్ ర్యాపర్. ఆ ర్యాపర్ గెలవడం అనేది ఆశ్చర్యం కదా. అంటే పొలిటికల్లీ కాన్షియస్ స్టేట్, ఒక పార్లమెంటరీ డెమోక్రసీలోకి ఆ రాచరికం తర్వాత వచ్చిన స్టేట్, తర్వాత మావోయిస్ట్ పార్టీ లాంటి సామ్యవాద వీలుబలం గురించి మాట్లాడే కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్న దేశం, వాళ్ళ అధికారంలో ఉన్నారు. కాంగ్రెస్ ఎన్నడో పోయింది, అక్కడ వీళ్ళిద్దరే అధికారంలో ఉంటున్నారు. అంటే మితవాద కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, అతివాద కమ్యూనిస్ట్ పార్టీ, వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఏది కాదని తేలిపోయింది, అది వేరే విషయం. కానీ వాళ్ళున్న దేశంలో అది మీరు ఊహించగలరా? రాష్ట్రీయ హిందూ పరిషత్ ఓట్లు ఎందుకు పడ్డాయి? ఇది ఒకటి ముఖ్యం. అంటే మనం పెద్దన్న పాత్ర వహించడం చాలాసార్లు ప్రయత్నం చేస్తాం, అది కుదరదు. ఇప్పుడున్న వాళ్ళు మనకు వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్నారు, అది వేరే విషయం. చైనా ఉంది. చైనా ఏం పెట్టుబడి పెట్టింది? మిలిటరీ మోడర్నైజేషన్ అనే ప్రోగ్రాం తీసుకున్నారు నేపాల్లో. మిలిటరీ మోడర్నైజేషన్ మొత్తం స్ట్రక్చర్ అంతా కూడా చైనాది. చైనా ఏం చేసింది? చైనా కూడా చిన్నపాటి ఇక్కడ ఆయుధ డంపే కదా, ఆయుధాలని తేవడం ఇట్లాంటివన్నీ చైనా. నిజానికి రెవల్యూషన్ టైంలో కూడా చైనా పాత్ర ఎక్కువ. ఏది ఇక్కడ మావోయిస్ట్ రెవల్యూషన్ నుంచి చైనా పాత్ర ఉంది. ఇది ఇద్దరు పోతే అంటే పక్క దేశాలైన చైనా మనం దీని మీద ఎప్పటికీ ఒక కన్నేసి ఉంచుతాము, ఎప్పటికీ ఒక. ఎందుకంటే చైనా మళ్ళీ పసిఫిక్ తీరము అక్కడ దాకా పోవాలి ఈ చర్చలకి. ఇప్పుడు అంతర్జాతీయ సంబంధాలు, ఆసియా సంబంధాలకు పోతే వేరే చర్చ. మళ్ళీ అక్కడ పచ్చ సముద్రంలో దానిలో సముద్రాలలో అడ్డబెట్టి ఉన్నది చైనా కూడా. చైనా ఏం తక్కువేం కాదు కదా, అమెరికాతో పోటీ పడుతుంది. ఫిలిప్పీన్స్ అదొక వివాదం ఉంది. ఇవన్నీ అట్లా పక్కకు పెడితే, శ్రీలంక మీద పెత్తనాలు ఉన్నాయి, ఇవి పక్కకు పెడితే ఇరుగు పొరుగు సంబంధాలలో మనది ఇమ్మీడియట్గా మనకు సంబంధం ఉన్న దేశం మనము చైనా. అయిపోయిందా? ఇవాళ ఈ మూవ్మెంట్లో ఉన్న వాళ్ళు ఎవరు తెలుసా? అమెరికన్ ఎన్జిఓస్ చాలా రోజులుగా పనిచేస్తున్నాయి మీకు. అందుకే ఈ బాలేంద్ర వీళ్ళతో పాటుగా ఒక ఎన్జిఓలో నాయకుడిని కూడా, చామలాంగ్ ఇట్లాంటి వాళ్ళని కూడా ప్రధాని చేస్తే బాగుంటుందనే కోరిక ఒకటి వచ్చింది. చామలాంగ్ అంటే ఇంకా 36 అంటే ఎన్జిఓల పాత్ర ఉంది దీనిలో. ఈ 3 బ్యాక్గ్రౌండ్ ఫోర్సెస్. సరే వాళ్ళు ఆర్గనైజ్ కాకుండా ఇది ఏమైంది, ఒక స్పాంటేనిటీగా సోషల్ మీడియా బంద్ చేసిన వాళ్ళు వచ్చిన ఒక ఆగ్రహ జ్వాల అంటుకొని 8-9 తారీఖులలో రెండిట్లలో అయిపోయింది. దేని మీద దాడి చేసినారు వీళ్ళు? ఈ అంటుకున్నది నిజమే, ట్రిగ్గర్ పాయింట్ నిజమే, అదే ఇష్యూ నిజమే, కానీ అసలు విషయం వేరే ఉంది. దేని మీద దాడి చేసినారు అనేది అసలు విషయం తెలుస్తుంది నాకు. పార్లమెంటు తర్వాత పత్రికా రంగం దాడికి గురైంది. అంటే మీరు మాకు రిప్రజెంట్ చేస్తలేరని పీపుల్ అనుకున్నారు. పార్లమెంటును కాలబెట్టారు, కోర్టులను కాలబెట్టారు, రాజకీయ నాయకుల ఇళ్ళను కాలబెట్టారు. అంటే ఎంత దూరం పోయినారంటే తర్వాత 2 నినాదాలు ఫస్ట్ వచ్చినాయి. ఒకటేమో అవినీతిని నిర్మూలించండి, లేదా అవినీతిని రద్దు చేయండి, లేదా అవినీతిని నిషేధించండి. సోషల్ మీడియాని ఎందుకు నిషేధిస్తున్నారు, సోషల్ మీడియాని ఎందుకు రద్దు చేస్తున్నారు అనేది మొదటి నినాదం. అయితే నెపోకిడ్స్ అనేది నిజానికి సెకండ్ నినాదం. ఈ నెపోకిడ్స్ ఎవరు? మళ్ళీ చర్చకు వస్తే సేమ్ ఇదే ఎవరైతే నేపాల్ నడిపిస్తున్నారో వాళ్ళందరి పిల్లలు. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళ లీలలు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చిన లీలలు చూస్తే ఇప్పుడు చాలా వస్తున్నాయి. పోల్చి చూసుకోవడం ఒకటైతే, లీలలు ఎట్లాంటివి అంటే మాదక ద్రవ్యాలు. 2011లో వీక్ అని వస్తుంది మన దగ్గర పత్రిక. ఆ పత్రికలో ఒక వార్త వచ్చింది. ఇప్పుడు మనకంతా ఏమిటో, మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళం, తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఏముంటుంది, మావోయిస్టులు ఏందో నడుస్తున్నా మనం కీన్గా అబ్జర్వ్ చేస్తుంటాం కదా. ప్రచండ ప్రధాని అయినాడు, ఫస్ట్ ప్రధాని 2006 తర్వాత వచ్చిన ఎన్నికలో ఎన్నికలైన తర్వాత 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో ఒక న్యూస్ క్లిప్పింగ్ వచ్చింది. దానిలో ప్రచండ కొడుకు వాడు లావిష్గా ఆ ఎయిర్పోర్ట్లో ఉండి వాడు డ్రగ్స్ తీసుకొని ఎయిర్పోర్ట్కి పోయింది. అంటే అప్పుడే వాళ్ళ బండారం బయటపడ్డది. ప్రచండ అంటే ఒక విప్లవాన్ని నడిపిన నాయకుడు 3 ఏళ్లలోనే వాని కొడుకు నెపోకిడ్. అంటే వాళ్ళు ఏం చేస్తారు? మాదక ద్రవ్యాల వ్యాపారం, రిసార్ట్స్, విదేశీ పర్యటనలు, ఫ్లాషీ కార్స్, బ్రహ్మాండమైన కార్లు, వాటి టూర్లు, తర్వాత వాళ్ళ లైఫ్ స్టైలు, నగలు, వాచీలు. అంటే ఎట్లుంటుంది వాళ్ళ లైఫ్ తెలుసుగా మనకి.
అంటే ఒక సంపన్న వర్గపు లైఫ్ని ఎక్స్పోజ్ చేస్తారు. అంటే ది వర్స్ట్, అది మనం అంటాం కదా, ఎగ్జిబిషన్ అంటాం కదా, సంపద వర్స్ట్ ఎగ్జిబిషన్, అధికార డెమాన్స్ట్రేషన్ అంటాం కదా, సంపద డెమాన్స్ట్రేషన్. దాంతో పాటుగా వీళ్ళు అధికారానికి దగ్గర ఉన్నారు కాబట్టి, వాళ్ళ పిల్లలే కాబట్టి, వాళ్ళ బంధువులు కాబట్టి, ఒక పిల్లలే కాకుండా బంధువులు కాబట్టి, కాంట్రాక్ట్లల్లో వీళ్ళే, ఎగుమతులల్లో వీళ్ళే. అంటే వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి ఈ సంపదలన్నీ? ఇప్పుడు మన దగ్గర కూడా ఎక్కడి నుంచి వస్తాయి ఈ సంపదలన్నీ? ఇప్పుడు వారసత్వం రాజకీయాలు ఉంటాయి, వానికి కూడా ఒక 100 కోట్లు ఉంటాయి కదా. ఇట్లా వీళ్ళ ఎగుమతులు, తర్వాత కాంట్రాక్ట్లు, వీటన్నిట్లలో ఏ పైరవి జరిగినా కూడా అయ్యే చేయాలి, వీళ్ళు కప్పని చెల్లించుకోవాలి. ఇది సిస్టమ్. ఈ సిస్టమ్ అనేది ఎంత దూరం పోయిందంటే నెపోకిడ్స్ అనేది ఇష్యూ అయిపోయింది. 10 ఏళ్లలో వాళ్ళు వచ్చింది 2010 10 9 10లో వాళ్ళకు అక్కడ 8లో వచ్చింది. 8 18 అంటే 15 ఏళ్ళు 16 ఏళ్ళ కాలంలో. దీంతో పాటుగా అసలు నేపాల్ ఎన్నడూ చవి చూడని ఒక వింత ఏంటంటే 17 సంవత్సరాల కాలంలో ఈ గవర్నమెంట్ తోటి 15 మంది ప్రధానులు వచ్చారు. తక్కువ టైంలో 15 మంది. అరే అంటే ఎంత, ఇప్పుడు అందులో మావోయిస్టులు ఉన్నారు, అందులో కమ్యూనిస్టులు ఉన్నారు, అందరూ ఉన్నారు, సోషలిజం గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు, నేపాల్ని అద్భుతమైన ప్రాంతం చేయాలని భావించే వాళ్ళు ఉన్నారు, సమానత్వం సాధించాలన్నారు. అసమానతలు అనేది అతిపెద్ద ఇష్యూ. నేపాల్లో ఈ అసమానతలు ఉండడానికి ఒకటి భౌగోళిక ప్రాంతం అట్లా ఉండడం అయితే, రెండోది వీళ్ళు సృష్టించిన అసమానత. కఠ్మండీకి మిగతా ప్రపంచానికి సంబంధమే లేదు, ఎక్స్క్లూడెడ్ వాళ్ళు. అంటే మనకు కూడా కొన్ని ప్రాంతాలకి కనీసం కరెంట్ ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి ఛత్తీస్గఢ్ అనుకుంటాం మనం. ఛత్తీస్గఢ్కి ఏముంటుంది ప్రపంచం, అడవి లేకపోతే ఏముండదు. ఆదిలాబాద్ మన దగ్గర జ్వరాలు వస్తుంటాయి, 2000 మంది చనిపోతున్నారు డామ్మని. ఎవరు పట్టించుకుంటారు? చెంచులు ఉంటారు నల్లమలలో, ఎవరు పట్టించుకుంటారు? అంటే ఈ సిస్టమే, నేపాల్ అనేది హిమాలయాల సానువులు కాబట్టి ఈ హిమాలయాల వెంట ఉండే జాతులను అసలు గమనించినోడే లేడు. అరే ఎట్లాగా సార్, ఒక మాట, సమాజం బాగుండాలని లేదా ఆల్టర్నేట్ అభివృద్ధి నమూనా అని చెప్పిన కమ్యూనిస్ట్ పార్టీలు, నక్సలైట్ పార్టీలు వైఫల్యం చెంది, ఇప్పుడు అంటే మాటలు వేరు చేతలు వేరు. అది ఇష్యూ. ఏమి ఇష్యూ అంటే మావోయిస్టులు నేపాల్ సమాజంలో ఒక ప్రజాస్వామ్యం, ఎందుకంటే రాచరిక సమాజం నుంచి వచ్చిన ఒక వారసత్వాలు ఉన్నాయి కాబట్టి, ఒక ప్రజాస్వామ్యీకరించి సమాజాన్ని అసమానతలు తొలగించి దేశీయ సంపదను వృద్ధి చేయడం, దేశీయ పద్ధతులు అవలంబించడం, ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఎవరి కోసం జరుగుతుంది? యాక్చువల్ స్ట్రక్చర్ ఏంది? ఇప్పుడు నేను చెప్పిన నెపోకిడ్స్ ఏం చేస్తారు? క్రోనీ క్యాపిటలిజం. ఎవరికి పోతుంటాయి? చైనా పెట్టుబడులు ఉంటాయి. ఒక అవినీతిలో $70 మిలియన్ల అవినీతి జరిగితే నేపాల్లో ఏమన్నట్టు? అది $70 మిలియన్లు డాలర్ల రూపంలో. అది కూడా ఇక మీరు అంటే దానికి మళ్ళీ 80 రెట్లు 90 రెట్లు ఎచ్చవేయాలి. అంటే ఒక్క అవినీతి బయటపడ్డది. అది అట్లాంటి 10 అవినీతులు బయటపడ్డాయి, బయట పెట్టిండ్రు జనాలు. ఇవన్నీ ఇప్పుడు ఈమె సుశీలకు కూడా ఒక అవినీతిని బయటపెట్టిన శిక్షేసిన చరిత్ర ఉంది ఆమె కూడా. అంటే మొత్తం స్ట్రక్చర్లో వీళ్ళు భిన్నంగా లేరు. కబుర్లు చెప్పిందేమో సోషలిస్ట్ రాజ్యం స్థాపించుదాం, సమానత్వాలు సాధిద్దాం, లేదంటే దేశీయ అభివృద్ధి నమూనాలు చేద్దాం, మన స్వావలంబన సాధించుకుందాం, ఇట్లాంటివన్నీ చెప్పినారు మావోయిస్టుల ఎజెండాలో ఉంటుంది. ఒక నేపాల్ లాంటి వెనుకబడ్డ సమాజాన్ని ఒక నిరంకుశ పెట్టుబడిదారీ విధానం కింద, భూస్వామ్య సామాజిక స్థితిగతుల కింద నలుగుతున్న సమాజాన్ని ఒక అద్భుతమైన దాన్ని చేస్తాము అనే వచ్చినారు వాళ్ళు. సాయుధ పోరాటం చేసినారు. 17,000 మంది చనిపోయినారు. 17,000 మంది 10 ఏళ్లలో చాలా పెద్ద ఎత్తున చనిపోయినారు. అంటే ఇట్లా వచ్చింది కూడా 2-3 ఏళ్లలో ప్రశ్న. ఏం ఫలితం? 17,000 2-3 ఏళ్ళే. అంటే పవర్ కరప్ట్ చేస్తుంది. పవర్ కరప్ట్ చేస్తారని కానీ నిజం చేసినారు. వీళ్ళు మావోయిస్టులుగా ఉన్న వాళ్ళు కూడా పవర్ కరప్ట్ చేస్తారని నిజం చేసినారు ఆచరణలో. కనుక ఏమైపోయింది? ఇప్పుడున్న మూమెంట్కి మూలం కూడా అదే. టోటల్ రాజకీయ అచేతన స్థితి అంటాం. ఇప్పుడు ఏ పార్టీనైనా తీసుకోరు. కాంగ్రెస్ ఎన్నుకొని చూసినారు, ఈ యునైటెడ్ కమ్యూనిస్టులను, ఓలీ లాంటి పార్టీల వాళ్ళని ఎన్నుకొని చూసినారు, ప్రచండని కూడా, మావోయిస్టులను కూడా, బాబురాం భట్టారాయ్ కూడా అందరూ చూసారు. అందరినీ చూసారు. ఏది వాళ్ళకి ఆశ ఏది? ఒక అచేతన స్థితికి పోయింది. పొలిటికల్ స్ట్రక్చర్ నమ్మే స్థితే పోయింది. దురదృష్టం ఏంటంటే ఒక రాచరిక పాలన నుంచి వచ్చి డెమోక్రటిక్ స్పేస్ని సంపాదించి దానికోసం ఒక కంబైన్డ్ ఉద్యమం జరిగింది.
నేపాల్లో అతిపెద్ద ప్రజా ఉద్యమం అంటే ప్రజా వెల్లువ అంటే 15లో మళ్ళీ మార్పులు జరిగాయి రాజ్యాంగానికి సంబంధించి. అతిపెద్ద ప్రజా వెల్లువ అంటే ఐక్య సంఘటన ద్వారా మావోయిస్టులే నడిపించింది దాన్ని. కానీ అన్ని పార్టీలు కలిసి చేసింది రాజ్యాంగంలో మళ్ళీ ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని నేపాల్ని చేసినారు. 7 పాలక మండళ్ళు పెట్టినారు ఫెడరల్ కనుక 7 పాలక కేంద్రాలను పెట్టి దాన్ని మళ్ళీ పునరుద్ధరించినారు. 15 నుంచి ఇప్పుడు ఎంత 10 ఏళ్ల కాలం. 10 ఏళ్ల కాలంలో జరిగింది ఏంటంటే పతనం. ఈ పతనానికి కారణం ఏమిటి అంటే వీళ్ళు మొత్తం దక్షిణాసియా కావచ్చు, మన చుట్టూ ప్రపంచం కావచ్చు, అన్నీ మీరు గమనిస్తే అంతిమంగా క్రోనీ క్యాపిటలిజం, నిరంకుశమైన క్యాపిటలిజంతో పాటు, అంటే ఇది జార్గాన్ కాదు, బయటి పెట్టుబడులు, విదేశీ పెట్టుబడుల పెత్తనం, ఈ విదేశీ పెట్టుబడుల కోసం ఇక్కడి పంచమ దళాలు, ఇక్కడి యంత్రాంగాలు, ఇక్కడి గవర్నమెంట్లు పనిచేయడం అనేది అంతిమ సూత్రం. ఏ మార్పు మావోయిస్టులు తీసుకురాలేదు. కారణం ఏమిటంటే వాళ్ళకి ఎజెండానే లేదు. అది ఎజెండాల్లో అయిందంటే వాళ్ళు కూడా దీంట్లో కలిసిపోవడం, కలిసిపోయి అవినీతి పరులైనరు, కలిసిపోయి వాళ్ళ దాన్ని ఏమంటారు బంధుప్రీతికి లోనైనరు, కలిసిపోయి పతనమైనరు, కలిసిపోయి నాశనమైనరు. ఇక్కడ సార్ చైనా దేశం ప్రస్తావన కూడా వచ్చింది. మనం తియన్మెన్ స్క్వేర్ ఘటన బహుశా 80sలో జరిగిన ఈ సంఘటన అది తిరుగుబాటు కిందన లెక్క. కొంతవరకు ఒప్పుకోరు కానీ తిరుగుబాటే. నేను పోయం రాసిన దాని మీద పోయంలో 2 చరణాలు చెప్పండి ఏం రాశారో. డ్రాగన్ నీ మొహం మీద ఉంచుతాను రాసిన. అప్పుడు చైనా అంటే భక్తి ఉంటుంది కదా మనకి, తినన్మన్ నాటికి కూడా భక్తి ఉండేది కదా. కానీ ఇక చైనా రంగు బయటపడుతున్నా కొద్ది, అది క్యాపిటలిస్ట్ మోడ్లోకి పోతున్నా కొద్ది ఇక దాని మీద పోతుంటాయి. అంతకుముందు ఉన్న చరిత్ర ఒకటి ఉంటుంది కదా, రాడికల్స్ ఉండేది చైనాలో, సాంస్కృతిక విప్లవం అన్నిటి ఒకప్పుడు. కానీ చైనా ఆ ఘటనను ఎట్లా ఓవర్కమ్ చేసి ఇవాళ అమెరికాతో పోటీపడే స్థితికి వచ్చింది? మరి చైనా అవలంబించిన పద్ధతులు అంటాం కదా, మీరు చైనాలో అడుగుపెట్టిన తర్వాత అంటే స్వావలంబన దేశీ పద్ధతులు, అంటే దేశీయ పద్ధతులు అంటాం కదా, లేదా దేశాన్ని మన పద్ధతుల ద్వారా మన ఆర్థిక వ్యవస్థని మన వాటిని నిర్మించుకోవడం ఉంటుంది కదా, అది చైనా. ఇవాళ చైనాని బీట్ చేసేవాళ్ళు లేదు. ఎందుకు తెలుసా? అట్లంటే చైనాలో పెట్టుబడులు లేవా, చైనా ఎగుమతులు లేవా, చైనా బయటికి పోతలేదా, అన్నీ ఉన్నాయి. క్యాపిటలిస్ట్ మోడ్ ఉంది. కానీ దేశంలో ఉన్న మానవ వనరులని మొత్తం ఉపయోగించుకొని బల్క్ ప్రోడక్ట్ సాధించడంలో ఫస్ట్ అంజవేసింది. చైనా సొసైటీ, నల్లమందు బాయిలు అనే చైనా సొసైటీ 2 రెవల్యూషన్స్ చూసింది. ఒకటి మావో ఆధ్వర్యంలో రెవల్యూషన్ చూస్తే, తర్వాత వచ్చిందంతా కూడా ఆర్థిక విప్లవం. సరే సంస్కరణలు మనం వ్యతిరేకిస్తామా, అది పెట్టుబడిదారు దేశమైంది, అది వేరే విషయం. కానీ వాళ్ళ మొన్న జరిపిన ప్రదర్శన చూస్తే ప్రపంచం గజ్జున వనుక. అమెరికా భయపడుతుంది, నేచురల్లీ భయపడుతుంది. వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలని అమెరికా మీద ప్రయోగించే క్షిపణులు ఉండే వాళ్ళ దగ్గర, అణ్వాయుధాలను తీసుకుపోయి అక్కడ వేసే క్షిపణులు ఉంది వాళ్ళ దగ్గర. అది ప్రదర్శించినారు వాళ్ళు. అంటే ఆయుధ సంపత్తి తీసుకుంటారా, తర్వాత పరేడ్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. తర్వాత మీరు ఉత్పత్తులు చూసుకుంటారా, ఎగుమతులు చూసుకుంటారా, దిగుమతులు చూసుకుంటారా, జీడిపీలు చూసుకుంటారా, అసలు అర్బనైజేషన్ చూసుకుంటారా, మీరు ఏ ప్రమాణాలు చూసుకున్నా కూడా వీళ్ళు చాలా నెంబర్ 1. అమెరికా డొల్లా, చైనా అనేది వల్ల ది రియల్ డెవలప్మెంట్లో ఉంది. అదేం కమ్యూనిస్ట్ దేశం కాదు, అది క్యాపిటలిస్ట్ మోడల్లోనే ఉంది. కానీ చైనా పాపులేషన్ని ఉపయోగించుకొని ఒక బల్క్ ఉత్పత్తుల మీద ఆధారపడి ఎగసిన దేశం అది. అట్లాంటిది ఇక్కడ అసలు ఎవరికి అసలు దేశీయమైంది, దానికి తోడు నేపాల్ లాంటి దేశాలు జరిగిన IMF అనేది, అంటే నిజానికి కాంప్లెక్స్ ఆఫ్ పాపులేషన్. అంటే చైనాలో దరిద్రం లేదా? ఉంటుంది. చైనాలో గ్రామాలు లేవా? ఉంటాయి. గ్రామాలకి ఉన్న దానికి లేవా అంటే ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఎక్స్క్లూడెడ్ పీపుల్ అంటాం కదా, వాళ్ళని అసలే ఇడిచిపెట్టేసినారు, వాళ్ళ జోలికి పోలేదు. దానికి తోడు IMF ఒప్పందాల వల్ల జరిగిన పరిణామం ఏంటంటే నేపాల్లో కనీసమైన సంక్షేమాలు అంటాం కదా, మన దగ్గర భారతదేశంలో కూడా ఉంటాయి కదా, పెన్షన్లను, వాడు చచ్చిపోతాడేమో 4 డబ్బులు ఇస్తాననేది ఉంటాయి కదా, అవి దాన్ని అంటాం కదా మనం, అది ఒక మార్గము అనేది, సంక్షేమ స్టేట్ అనేది ఒక మార్గం. అంటే మనము ఈ పెట్టుబడిదారీ విధానాలన్నీ అంతరాలన్నీ విపరీతంగా పెరుగుతున్న క్రమాలలో అంతరాలు విపరీతంగా పెరుగుతుంటాయి, అసలు మనం ఊహించని స్థాయిలో ఉంటాయి. ఒక 10% జనాభాకు మొత్తము జీడిపిలో సంపద అంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. 90% జనాభాకు 3% కూడా ఉండదు. ఇట్లా ఉంటాయి కదా లెక్కలు. ఈ లెక్కల దాంట్లో ఈ అంతరాలు తొలగించడానికి సంక్షేమ రాజ్యం అనేది ఉపయోగపడుతుంది అనేది ఒక లెక్క. కానీ ఆ ఉన్నది కూడా పోయింది నేపాల్లో. అంటే ఎంత
ఫ్రస్ట్రేషను డిస్ట్రెషను అంటే వచ్చిందంటే తర్వాత ఒక వైబ్రెంట్ సొసైటీ అసలు వాళ్ళని ఒక కార్నర్కు నెట్టేస్తుంది. దాని ఫలితమే నిన్నటి రెవల్యూషన్. చైనా సరే అది ఏమన్నా కావచ్చు, దానికి ఏం ఉద్దేశించినా కూడా ఇవల్ల నంబర్ 1 కంట్రీ చైనా. మనము థర్డ్ ఫోర్స్ ఎట్లేదో అంటాం కదా, జర్మనీ అది ఇదని లెక్కలు చెప్తుంటాం కదా, ప్రపంచంలో జీడిపి ఉన్న నంబర్ 3 అంటుంటాం కదా, మనము 5 బిలియన్ కోట్లకు పోతామని. చైనా ముందు మనము లెక్క పెడితే 5వ వంతు కూడా లేదు మనకి. సార్ ఇక్కడ ఈ మన చుట్టుపక్కల జరుగుతున్న ఆందోళన ఒక అంశం, ప్రపంచవ్యాప్తంగానే అంటే 1వ దశ ప్రపంచీకరణ, 2వ దశ, 3వ దశ, 4వ దశలోకి 5లకు ఎంటర్ అవుతున్న ప్రపంచీకరణలో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఫస్ట్ అగైన్ అని ట్రంప్ అన్నారు. ఆస్ట్రేలియా, కెనడా ఒక ఒక ఇతరులు కాదు మాది మాకే అని ఒక భావన వస్తున్నది కదా. ఈ క్రమాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రపంచము? ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఎట్లా ఉండబోతున్నాయి? వీటి ప్రభావం ఎట్లా ఉండబోతున్నాయి వాటిపైన? నిజానికి ప్రపంచాన్ని ఇప్పుడు అర్థం చేసుకోవాలంటే మీకు వేరే అంటే టెక్నికల్ డెవలప్మెంట్స్, ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు, టెక్నికల్ డెవలప్మెంట్స్లో ఏఐ రావడం, ఏఐ తర్వాత పరిణామాలు. నిజానికి అమెరికా అమెరికా ఒక సంక్షోభంలో కూరుకుపోతున్న ఒక టైంలో మళ్ళీ అమెరికాని ట్రంప్ అన్నాడు. ట్రంప్ను నమ్మి తప్పు చేసినారు వాళ్ళు, మరింత సంక్షోభంలోకి నెడుతున్నాడు అతను. రకరకాల గందరగోళం అంటే మామూలుగా అతను తోచిందల్లా చేస్తుంటూ పోతున్నాడు తప్ప దానికి ఒక పద్ధతి అయితే పద్ధతి కూడా ఉంది అతనికి. ఇప్పుడు మనల్ని బెదిరించడం, ఉదాహరణకి మనల్ని పూర్తిగా బెదిరిస్తే జరిగే పరిణామాలు ఏమిటి? మనం లేకుండా అమెరికా లేదు. నిజానికి అంత గొప్ప మాట ఏం కాదు. చైనా వాళ్ళు మనం ఇట్లా లేకుండా ఈ 2 దేశాలు లేకుండా నిజంగా అమెరికా లేదు. ఎందుకంటే అమెరికాలో ఉన్న ఇవ్వలటి సేవా రంగం అంతా కూడా ఈ 2 దేశాల ప్రజలతోటి నిండి ఉన్నది. మన దగ్గర నుంచి వెళ్ళి పూర్తి కంట్రోల్ చేయాలనే ప్రయత్నం ఉన్నాడు. ఎందుకు? మళ్ళీ రష్యాని చూపిస్తాడు, లేకుంటే ఉక్రెయిన్ యుద్ధాన్ని చూపిస్తాడు, ఏదో మాట్లాడతాడు, కానీ మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దానికి తోడు పర్సనల్ రీజన్స్ ఉన్నాయి అతనికి. ఒకటి, ఎన్నిసార్లు చెప్పిండంటే మీరు ఊహించలే నంబర్ కూడా ఉంది దాన్ని. 36 సార్లు 40 సార్లు చెప్పినాడు. ఏది? నేను పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపిన, పాకిస్తాన్ భారత్ యుద్ధం నేను ఆపిన. అంటే ఈయన పాపం ఇక్కడ మోడీ నేనేదో అనుకుంటాడు, ఆయన ఏదో చెప్పిన సింధూరం అదేదో ఉంది, ఆపరేషన్ సింధూర్ ఏదో ఉంది, దాని గురించి ఆయన చెప్పుకుంటే ఆయన ఒకటి తెల్లార వరకు అది కూడా వస్తాయి, ట్రంప్ కూడా వస్తాయి. నేను ఆపిన. ఎందుకు? పాకిస్తాన్ వాళ్ళు పిలిపించుకొని మరీ శాంతి బహుమతి, నోబెల్ అది మరి అది ఓపెన్ సీక్రెట్, ఇండియా సపోర్ట్ చేయలేదు అనేది ఉంది అతనికి. అంటే పర్సనల్ రీజన్ కూడా ఉంది దాంట్లో. దానితో చాలా ఉంటాయి కదా, సరే లోపల విషయాలు చాలా ఉంటాయి. ఇక్కడ అదాని ఉన్నాడు, అక్కడేదో ఉంది, ఇవన్నీ కథలు వేరు. కానీ ట్రంప్ చేస్తున్న పని వల్ల అసలే ఒక సంక్షోభంలోకి పోతున్నా, ఆర్థిక మాంద్యంలోకి మళ్ళీ పోబోతున్న అమెరికా ఇంకింత చిక్కుల్లో కూరుకుపోతున్నది. అంటే వాళ్ళు ఆశించింది ఏంటిది? మళ్ళీ రైజ్ అవుతుంది అమెరికా మనకే ఉంటుంది. ఇది ఎంత దూరం పోతున్నదంటే ఈవెన్ కెనడా, మనం ఇప్పుడు అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, కెనడా ఎక్కడైతే వలసలు వచ్చి ఎక్కువ ప్రభావం చూపిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ నిరాకరిస్తున్నారు. కారణం కూడా గోధుమ వర్ణ ప్రజలం, అంటే అది కూడా ఉంటుంది కదా, స్కిన్. అంటే తెల్ల ప్రపంచం అంతా కూడా మనల్ని నిరాకరించే అవకాశం ఉంది. ఎందుకంటే మనము అంతటా పాతుకుపోయి ఉన్నాం. కెనడాలో ఉన్నాం, కెనడాలో అయితే మన మంత్రులు ఉంటారు, ఆశ్చర్యపోతారు. అమెరికాలో సరే మన అధ్యక్షులు కాబోయి మానేసింది ఆమె, మొన్ననే ఆమె కూడా కమలా హారిస్. అట్లా చూసినప్పుడు వాళ్ళకి మొన్న ఆస్ట్రేలియాలో జరిగింది, కెనడాలో పర్సంటేజ్ అంటాం కదా మనం, అక్కడ అలౌ చేసే వాళ్ళని డ్రాస్టిక్గా తగ్గించినారు. 20-30% ఉన్నదో అంతే, అంటే అలౌ చేస్తలేరు. ఎందుకు వస్తున్నది ఇదంటే ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు పోతున్నాయి. ఏఐ ప్రవేశంతో మీరు మ్యాసివ్గా ఇప్పుడు ఒక్కసారి వాళ్ళు ఏంటి ఈ కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు 12,000 మంది 20,000 మంది ఆ లెక్కలు తీసి సామూహికంగా భయంకరంగా ఉండే లెక్కలు తీస్తే అంటే ఫైర్ చేసేస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితులలో ఉద్యోగాల కొరత, స్థానికులకే అవకాశాలు, తర్వాత మన అవకాశాలను తన్నుకుపోతున్నారు. వీళ్ళకి ఇంకోటి ఏంటంటే మనకు వేరే పని ఉండదు కదా, మనం బతకపోయిన వాళ్ళకి ఏముంటుంది, పని మీద ధ్యాస ఉంటుంది. అక్కడ ఉన్న సొసైటీస్కి పని మీద అంత ధ్యాస ఉండకపోవచ్చు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళ లైఫ్ వాళ్ళ వ్యవహారం. దీనికి తోడి అక్కడి సాంస్కృతిక వాతావరణంలో కూడా మన కొంత అసలు పడుతుంది. రీసెంట్గా ఒక మిత్రుడు చెప్తున్నాడు,
ఇప్పుడు మన వాళ్ళు ఉంటారు, ఒక డల్లాస్లో మన ప్లేస్ అది ఉదాహరణకి వినాయకుడు మనం చేస్తాం కదా, హైదరాబాద్ చేసినట్టే వాళ్ళు అక్కడ భీమ్ అని కొట్టుకుంటూ ఉంటుంది కదా, మనదంతా ఓ అని తిన్మార్ కొట్టుకుంటూ పోతున్నారట. పోతుంటే ఒక అమెరికన్ది ఈ మధ్యలో వైర్ అయింది. అమెరికాలో అమెరికన్లే ఉండాలనే సెన్స్లో ఒకటి పెడితే వైరల్ అయింది. ఎందుకు అని అంటే ఇట్లాంటి కల్చర్ని వాళ్ళు ఎట్లా అలో చేస్తారు? వాళ్ళకి ఏం సంబంధం ఇది? వాళ్ళది కాదు మతం. సరే, మతానికి సంబంధించి కూడా అంత ఓపెన్గా ఉండవు కదా అవి. మతానికి సంబంధించి కూడా ఉత్సవాలు అట్లా ఉండవు. మనదేమో ఇది కొంచెం ఓ అని ఉత్సవం కదా, మామూలు ఉత్సవం కాదు కదా గణపతి అంటే. ఇప్పుడు హైదరాబాద్ ఆ రోజు ఉంటుందా? ఆ హైదరాబాద్ అంతా ఊగుతుంటుంది. డల్లాస్లో ఊతవాడు ఎందుకు ఒప్పుకుంటాడు? వాన్ దేశం అది. ఇది వస్తున్నది. కెనడాలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కెనడాలో తెలుసుగా మీకు ఖలిస్తాన్ గొడవలు, అక్కడ రాజ్యాలు, మాఫియాలు అన్నీ ఉన్నాయి, డ్రగ్స్ అన్నీ ఉన్నాయి కెనడాలో. అంటే ఇవన్నీ కూడా ఈవెన్ ఆస్ట్రేలియాలో అంటే ఉద్యోగాల కొరత, స్థానికులకు అవకాశాలు, ఇట్లాంటి వాటితో పాటుగా కల్చరల్ పొల్యూషన్స్ అంటాం కదా. ఇప్పుడు మన దగ్గర తిరుపతిలోకి ఏ మతాన్ని అలౌ చేయొద్దు అనేది ఒక సూత్రం ఉంది, తెలుసు కదా మీకు? అవును, అలౌ చేయరు. అట్లనే ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. అంటే కల్చరల్ ఇష్యూస్, సోషల్ ఇష్యూస్, బిహేవియరల్ ప్యాటర్న్స్, మనుషులు, ఇవన్నీ కూడా అన్ని దేశాల ప్రభావాలు ఉంటాయి. ప్రభావంలో ఉండి ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఏంటంటే మన మీదనే పడే అవకాశం ఉంది. ఎందుకంటే మనమే వలసల దేశాలు. బేసిక్ మన ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు మన అసలు ఇండియన్ లేని ప్రపంచం ఎక్కడ ఉన్నది? కానీ మళ్ళీ చూసినప్పుడు నేపాల్ అంత పర్సెంటేజ్ అయితే లేదు. నేపాల్ పర్సెంటేజ్ ఉంటే మనం సగం దేశం పోయినట్టే కదా. మన తక్కువనే. 20 కోట్ల మంది బయట ఉండాలి. ఎక్కడ ఉంటారు? 25 నెలల 20 కనీసం 22 కోట్ల మంది బయట ఉండాలి. సగం ప్రపంచం ఒకసారి కదా సీజే ఒక మాట అన్నారు, భారత రాజ్యాంగం చాలా గొప్పది అని. ఏ మాటకా మాట? ఈసారి ప్రజల అభిప్రాయాన్ని గుర్తించని పార్టీ ఎవరైనా ఓడిపోతున్నారు. ప్రజాస్వామ్య గొప్పతనం. ఇంత పెద్ద వ్యవస్థలో ఇన్ని కోట్ల మంది ఈ 75 ఏళ్ల కాలంలో నాయకులు మారిండ్రు, నాయకులను మార్చిండ్రు ప్రజలు. కానీ ఇంత పెద్ద గందరగోళాలు ఇండియాలో జరగలేదు. ఇవాళ ప్రపంచం, భారతీయ సమాజం 50 ఏళ్ల కింద ఉన్నట్టు ఇప్పుడు లేదు. మన దగ్గర జనరేషన్ జెడ్ ఉన్నది. మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? నిజానికి శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, దీనికి ముందు అరబ్ స్ప్రింగ్, అది కూడా ఈజిప్టు, అట్లాంటి దేశాలన్నీ కూడా పెద్ద ప్రభావం. లిబియా చాలా గమ్మత్తుగా జరిగింది. హోస్ని ముబారక్ ఈజిప్ట్లో అదే కదా, ఆకుపై వాల్సెస్ న్యూయార్క్ అమెరికాలో వచ్చింది. అంటే అది మూలం యాక్చువల్గా ఈ మూమెంట్స్కి, జంజీ మూమెంట్స్. అది కూడా సోషల్ మీడియా మూమెంట్. ఫేస్బుక్ అది 100% హోస్ని ముబారక్. ఫేస్బుక్ అప్పుడు బాగా పాపులర్ ఫేస్బుక్గా. ఇంకా మిగతా తర్వాత ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. ఈ వచ్చిన ప్రతిసారి మన దగ్గర చూస్తున్నారు. పర్టికులర్లీ శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ఈ 3 వేరు కారణాలు. నిజానికి శ్రీలంకనేమో ధ్వంసం చేసినారు వాళ్ళు. సరే, అప్పుడున్న వాళ్ళ ధ్వంసం అంటే వాళ్ళకు విపరీతమైన, మీరు అన్నట్టుగా అది ఇంతకుముందు మన చర్చలో వచ్చినట్టుగా ఎల్టీటీ ఆ ప్రభావం తగ్గించినందుకు జాతీయవాదము ప్రజ్వరిల్లు, ఓహో అద్భుతము అది అనుకున్న కొద్ది రోజుల్లోనే అది మటాషైంది. ఆర్థిక వ్యవస్థ విధ్వంసం చేసేసినారు. ఆర్థిక వ్యవస్థ నామమాత్రం లేకుండా. అక్కడ ఫ్యామిలీ ఉన్నది వాళ్ళది, వాళ్ళ ఫ్యామిలీ మొత్తము ఈవెన్ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసినారు. వ్యవసాయ రంగం కూడా ప్రధానమైన అదే ప్రధానం. వ్యవసాయ రంగంలో కొత్త విప్లవాలని, వాళ్ళు దేశీ పద్ధతులని ఏదో చేసి, ఎరువుల వాడకాలు తగ్గించి ఏదో చేసి ఆ పంట ఉత్పత్తులు రాక అది నాశనం. ఆర్గానిక్ వ్యవసాయం అనుకున్నారు. ఇట్లా రకరకాల పద్ధతులతో ధ్వంసం చేసిన ఆగ్రహం పెళ్ళుకింది. ఆగ్రహం పెళ్ళుకినాక ఎవరు వచ్చినారు? కమ్యూనిస్టులు వచ్చినారు. ఆశ్చర్యం. ఏ కమ్యూనిస్టులో? ఇక్కడ కూడా కమ్యూనిస్టులు అంటే కమ్యూనిస్ట్ లాగా ఉండరు, వాళ్ళు లేరు కదా. అక్కడ కూడా కమ్యూనిస్టులు వచ్చింది. వాళ్ళు ఎవరు? ఇంకా వాళ్ళు విప్లవ కమ్యూనిస్టులే. శ్రీలంకలో వచ్చిన వాళ్ళు రోహన విజయవీర అని 70s వాళ్ళందరినీ అణచివేసినారు. కానీ జేవివి అని, జనతా విముక్తి పెరమున, జేవిపి అని ఒక ఆర్గనైజేషన్ ఉండేది అక్కడ. ఇదే మావోయిస్ట్ ఆర్గనైజేషన్. ఒక రకంగా పెద్ద విప్లవం చేసినారు వాళ్ళు కూడా, పెద్ద ప్రభావం. వాళ్ళని సముద్రాలలో క్యాండీ దాంట్లో చంపేసి బీచ్ డ్యామ్ మీద పడేసినారు. సెటిల్ కమిటీ ఆ రోహిణి విజయవీరని కూడా చంపేసినారు. ఒక పెద్ద విప్లవం అయింది అక్కడ శ్రీలంకలో, లెఫ్ట్. కానీ వాళ్ళు ఎల్టీటీ విషయం వచ్చినప్పుడు ఇదే జాతీయవాదులు, నేషనలిస్టులు ఎట్లయితే ఉంటారో ఎల్టీటీకి వ్యతిరేకంగా ఉండేది జేవీవి. ఓకే, వీళ్ళు కూడా అంటే జేవీవి కూడా బయటకు వచ్చి అతను అంతకుముందు పార్లమెంట్ సభ్యుడు కూడా, ఇవాళ ఉన్న ప్రధాని, ఆయన పేరు ఏదో ఉంది కదా, విక్రమ్ సింగ్ అనే ఉంది ఏదో ఉన్న, ఇప్పుడున్న ప్రధాని కమ్యూనిస్టు ఆయన, మళ్ళీ పేరు గుర్తు. అయితే ఆయన అంతకుముందు గెలిచిన వాడే.
కానీ వాళ్ళు ఎన్నికల్లో పాల్గొన్నారు, అంటే వాళ్ళు కూడా సాయుధ పోరాట విరమణ చేసి ఎన్నికల్లో పాల్గొన్నారు. కానీ జాతీయవాదులు వాళ్ళు. జనరల్గా కమ్యూనిస్ట్ పార్టీలు కానీ వీళ్ళు కానీ ఒక జాతి పోరాటాన్ని సపోర్ట్ చేస్తారు కదా, ఎల్టీటీ లాంటి దాన్ని, కానీ సపోర్ట్ చేయలే వాళ్ళు. వాళ్ళు కూడా జాతీయవాదులు కూడా. వాళ్ళు కూడా ఇవల్ల జస్ట్ ఒక మార్పు గురించి జరిగింది. అది శ్రీలంక టర్మాయిల్స్ అన్నీ కూడా అందరికి తెలిసినాయి. ఎల్టీటీ, సరే ఆర్గానిక్ వ్యవస్థ ధ్వంసం, పెట్రోల్ ఎక్కడికో పోవడం, కానీ ఈ వచ్చిన వాళ్ళు కూడా తేడా ఏం లేదు. మొదట్లో ఏదో చూపించినారు బంగ్లాదేశ్ తోటి ఒప్పందము, మన దగ్గర అదానీ ఒప్పందము, ఎలక్ట్రిసిటీ ఒప్పందము, దీన్ని తవ్విదీసినారు. కానీ అన్నీ మళ్ళీ అడ్జస్ట్ అయ్యి చాప కింద నీరులాగా ఈ కమ్యూనిస్టులు కూడా ఆ కమ్యూనిస్టులు కూడా సేమ్ నేపాల్ లాగానే జరుగుతున్నారు, ఏ మార్పు లేదు. కానీ బంగ్లాదేశ్లో ఏం జరిగింది? బంగ్లాదేశ్లో రివెంజ్ పాలిటిక్స్ అయిపోయింది. అక్కడ కూడా ఒక మంచి ఉద్దేశంతో వచ్చినారు. అసలు అది ఇంకా విచిత్రమైన రీజన్, ఒక చిన్న రీజన్. సివిల్ సర్వీసెస్లో అప్పుడు బంగ్లా విముక్తి ఉద్యమంలో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నందుకు అవామీ లీగ్ అప్పుడు ఉన్నది కదా విముక్తి ఉద్యమం 70s లో, దానికి రిజర్వేషన్స్ ఉన్నందుకు ఉద్యమం వచ్చింది. వాళ్ళు ఏం చేసినారు? హిందువుల మీద పడడము ఇట్లాంటి రివెంజ్ పాలిటిక్స్ పోయినారు. బంగ్లాదేశ్ చాలా బాధ కలిగింది. ఓన్లీ రివెంజ్ పాలిటిక్స్ అంటే అరే విప్లవం అది, మరి విప్లవం ఇట్లా హిందువుల మీద దాడి చేసి మంచిగానే జరిగింది కదా, ఓ అని బ్రహ్మాండంగా జరిగింది, అయిపోయింది. దాని కూడా సరే షేక్ హసీనాని ఇక్కడ తెచ్చిండ్రు. అక్కడ ఒక ఆయన హుసేన్, ఆయన పేరు ఏదో ఉండే కదా బ్యాంక్ అతను, యూనస్, ఆయనను ప్రధానం చేశారు. ఇక్కడ కూడా అట్లాంటి ప్రపోజల్ వచ్చిందంటే గీషింగ్ అని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో నిజాయితీ పరుడైన ఒక అధికారికి అధికారం ఇస్తే బాగుంటుంది అని అనుకున్నారు నేపాల్ కూడా. అట్లనే ఒక నిష్కలంకమైన అవినీతి పరుడు కానీ యూనస్ని ప్రధానం చేసింది. ఏ మార్పులు, అది రెవల్యూషన్ కాదు. ఎందుకంటే రెవల్యూషన్ అయిపోయింది, రివెంజ్ పాలిటిక్స్ అయిపోయినాయి, అది మళ్ళీ టర్మాయిల్లో పడ్డది. నేపాల్లో కూడా వాళ్ళు ఏం జరుగుతుంది, ఈ మూడే కదా మనకి. అంతే, ఈ మూడులో నేపాల్లో కూడా ఏం జరుగుతుంది? ఈ రెవల్యూషన్సా? రెవల్యూషన్స్ కాదు కదా. వీటికి ఏమైనా లక్ష్యం ఉందా? ఉన్నది. లక్ష్యాలు లేకుండా ఏం లేదు. ప్రధానమైన లక్ష్యం ఏంటి? సోషల్ మీడియా పునరుద్ధరణ ఇట్లాంటివి అయిపోయినాయి. ఈ నెపో కిడ్స్ అనేది అయిపోయింది. వాళ్ళ డిమాండ్స్, కొత్త డిమాండ్స్ చాలా ఉన్నాయి. అవి పరిపూర్ణమవుతావా కాదా? ఒకటి, ఒక నిరంకుశమైన క్యాపిటలిస్ట్ నమూనా అభివృద్ధిలో, నిరంకుశమైన అభివృద్ధిలో పాలిటిక్స్ ముఖం పెట్టి వీళ్ళంతా చేసినారు. కానీ మూడు పార్టీలు ఒకటే, రాజకీయ వ్యవస్థ చేతనం అయిపోయింది, ధ్వంసం అయిపోయింది. అది ఏమాత్రం ఇంకా నమ్మకంగా లేదు. ఏంటిది మరి వాట్ నెక్స్ట్? ఇప్పుడు 6 నెలల్లో ఎన్నికలు పెడతారు వీళ్ళే కదా. అయితే ఈ మూడు ఇట్లాంటి స్థితిలో ఉన్నప్పుడు భవిష్యత్ అనేది ఇది రెవల్యూషనా కాదా అని తెలుస్తున్నప్పుడు, రెవల్యూషన్స్ కాదు అనేది కూడా అర్థమవుతున్నప్పుడు ఇండియాలో ఈ ప్రభావం ఎట్లుంటుంది అనేది ప్రతిసారి చర్చ ఫ్యాక్ట్. ఎందుకంటే మన పక్క దేశాలు మూడు పక్కన ఉన్నాయి, అదే అన్ని పక్కన ఎడమలు ఉన్నాయి. కానీ ఇండియా గురించి ఏ సందర్భంలో అన్నాడు ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్? ఏ సందర్భం అంటే గవర్నర్ల పవర్స్, అంటే మన రాజ్యాంగం గొప్పది. ఈ రాజ్యాంగం వల్ల మనకు బంగ్లాదేశ్, శ్రీలంక లేదా నేపాల్ లాంటి పరిణామాలు జరగడం లేదు. ఏం గొప్పతనం? నిజమే, పొలిటికల్ టర్మాయిల్ ఉన్నా కూడా, పొలిటికల్ చేంజెస్ ఉన్నా కూడా, ఆ తర్వాత రాజకీయ పార్టీల సంక్షోభాలు ఉన్నా కూడా, ఇది రాజకీయ పార్టీల ద్వారానే ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే చలానం అవుతున్న ఒక రాజ్యాంగం ఉంది మనకు. ఈ రాజ్యాంగం దీన్ని కాపాడుతున్నదే సెన్స్లో మాట్లాడినాను. కోర్టులు కాదు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు కూర్చున్నా, రాజ్యాంగం కాపాడుతుంది. రాజ్యాంగంలో ఉన్న హక్కులేంటి? ఇది అంటే గవర్నర్లకి పవర్ ఇస్తుందా ఇయ్యదా? గవర్నరు ఫైల్ ఎన్ని రోజులు పెట్టుకోవాలి, అది అనుమతి లేకుండా ఎట్లా ఉంచుకుంటాడు, నెల రోజులు అనే దాని మీద వచ్చింది. కాబట్టి రాజ్యాంగం కాపాడుతున్నది అని. దీంతో పాటుగా ఇండియన్ స్ట్రక్చర్, ఇక్కడ ఎన్ని ఉన్నా కూడా ఒక బలమైన రాజ్యం ఉంది, ఒక బలమైన స్టేట్, బలమైన ఆర్థిక వ్యవస్థ, బలమైన సామాజిక వ్యవస్థ. జాతీయవాదం అనేది ఓవరాల్గా భిన్న ప్రపంచమైనప్పటికీ కూడా ఓవరాల్గా ఇండియన్ నేషనాలిటీ అనేది ఒక స్ట్రక్చర్ ఉంది. దీనివల్ల ఈ విశాల భారతదేశంలో జంజీ లాంటి ఆకస్మిక తిరుగుబాట్లు వచ్చే అవకాశం లేదు. కానీ ప్రపంచంలో భవిష్యత్తు ఈ తిరుగుబాట్ల లాంటి వచ్చే అవకాశాలు విపరీతంగా ఉన్నాయి. ప్రపంచం కోలుకోవాల్సి ఉన్నది, రాజకీయ వ్యవస్థలు నేర్చుకోవాల్సి ఉన్నది, రాజకీయ పతనాలు ఎట్లా ఉంటాయో నేర్చుకోవాల్సి ఉన్నది. అంటే మీరు మామూలు మిథ్యేవాద పార్టీల నుంచి మొదలుకుంటే అల్ట్రా లెఫ్ట్ దాకా నేర్చుకోవాల్సి ఉన్నది. పెద్ద గుణపాఠం. ఒకటి సార్, ఇక్కడ ఏ మాటకు అన్నమాట మనం
బీజేపీ అధికారంలోకి వచ్చినాక ఆదాని అంబానీ పేరు బలంగా వినబడిన మాట వాస్తవం, కళ్ళ ముందున్నది. కానీ రాజకీయ నాయకుల అవినీతికి ఏడున్నా బయట పడేది కదా. ఈ 10 ఏళ్ల కాలంలో బహుశా మోదీ సాధించిన గొప్ప విజయం అని నాకు అనిపిస్తున్నది. ఒక్క ఎమ్మెల్యేనో ఎంపీనో పలానా దగ్గర కుంభకోణం జరిగింది, ఎక్కనో దగ్గర, లేదా కేంద్ర మంత్రి పలానా దగ్గర ఇరుక్కున్నారు, ఈ స్కామ్ జరిగింది అనేది వినబడలేదు. మరి అది ఒక సక్సెస్ అనుకోవచ్చు కదా. ఎవరు చెప్పినారు మీకు? ఎందుకు వినబడలేదు? హుషప్ చేసిన మీడియా లేదు, మీడియా గోధి మీడియా అయిపోయింది. ఎందుకు లేదు? రాఫేల్ ఒప్పందాలు ఏంటి? రాఫేల్ ఒప్పందాలు బయటకు వచ్చినాయా? ఎన్నో ఉన్నాయి. అదానియే పెద్దది కదా. అదాని ప్రపంచంలో వేలు పెట్టని పవర్ ప్రాజెక్టులు. అదాని అమెరికా, అంబానీ ఇప్పుడు ఉదాహరణకి రష్యా ఆయిల్ మీద అంత పట్టుదల ఉంది కదా. రష్యా ఆయిల్ ఏంటిది అసలు తెలుసా ఎవరికైనా? రష్యా ఆయిల్ మనకేమైనా ఉపయోగపడుతుంది అనుకుంటారా? రష్యా నుంచి తక్కువకు తెచ్చిన క్రూడు మనకేమైనా పెట్రోల్ ధరలు తగ్గిస్తే ఎవరు వాడతారు దాన్ని? అంబానీ కంపెనీ వాడుతుంది. అంబానీ కంపెనీ ఆ రష్యా ఆయిల్ తోటి లాభపడుతుంది. కంపెనీ లాభపడుతుంది, కార్పొరేట్ కంపెనీ. అది ఇష్యూ. అంటే మనకి చెప్తున్న బయటికి మీడియా లేదు, అది వేరే విషయం. భారతదేశంలో సోషల్ మీడియాలో ప్రచారాలు, సోషల్ మీడియాలో కూడా బలంగా మోదీ ఉన్నాడు. బలమైన బీజేపీ సోషల్ మీడియా ఉంది కనుక అది మనం అట్లా చర్చించుకుంటే సరే, దాంట్లేమి మనమే కితాబు ఇవ్వలేము. అవసరం చాలా ఉన్నాయి దానికి. మనదంటే ఒక ప్రశ్న, ప్రజాస్వామ్య దేశాలలో ఇట్లా ఎందుకు జరుగుతున్న ఒక బాధ కూడా ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యమే అత్యున్నతమైనది. కొంచెము రాజకీయ నాయకులు జాగ్రత్త ఉంటే కనుక ప్రజలకు అద్భుతమైన స్వేచ్ఛ ఉంటుంది. మనం నియంత పాలనలో చేయలేం, సాధ్యం కాదు అది. ప్రజాస్వామ్యాన్ని ఎందుకు ప్రజలు దాన్ని ఆస్వాదించి దాన్ని బలంగా కాపాడుకోవాలని ఎందుకు అనుకోవట్లేదు? ప్రజాస్వామ్యం అనే పేరిట ఇప్పుడు జరుగుతున్న విషయము నిరంకుశ రాజ్యాలు. ప్రజాస్వామ్యం పేరు చెప్తారు, ఏ స్వేచ్ఛలు ఉంటాయి? ఏ స్వేచ్ఛలు ఉండవు. ప్రజాస్వామ్యం అంటే 5 ఏళ్ళకి ఒకసారి ఓటేయడం, పండుగలు పబ్బాలకి పార్లమెంట్కి సున్నాలు వేయడం, అందులో కూర్చొని వాళ్ళు చర్చలు చేయడం. మీరు ఎప్పుడన్నా చర్చలు ఫాలో అయినారా? ఏం జరుగుతుంది? పార్లమెంటు చట్టాల ద్వారా వచ్చినాయి. కానీ రైతాంగ ఉద్యమం జరిగింది అతిపెద్దది. ఇక్కడ ఏం జరిగింది? ఏం జరగలేదు. రైతాంగ ఉద్యమాన్ని అంత పెద్ద ఉద్యమాన్ని అనిచేసినారు భారతదేశంలో. అంటే మీకు బయటికి ప్రజాస్వామ్య సూత్రాలు, ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల వలన అనే ప్రజాస్వామ్య సూత్రాలు వల్లిస్తూ ఒక నిరంకుశ పెట్టుబడిదారీ విధానాలు అవలంబిస్తున్నారు. విదేశీ పెట్టుబడులు, విదేశీ కంపెనీల కోసం, విదేశీ కార్పొరేట్ల కోసం, విదేశీ శక్తుల కోసం పనిచేయడం, స్వదేశీ సంపదను దోచిపెట్టడం అనే ఒక నమూనాలో ప్రపంచం నడుస్తున్నది. ఇది ప్రజాస్వామ్యం పేరిట జరిగే ఒక నిరంకుశ రాజ్యాలు కనుకనే ప్రజాస్వామ్యం మీద విసుకొస్తుంది జనాలకి. ఇప్పుడు మీకు ఏం రాలేదు ప్రజాస్వామ్యంతో, మీకు స్వేచ్ఛలు రాలేదు, మీకు ఫలితాలు రాలేదు. అట్లాంటప్పుడు ఏం చేస్తారు? ప్రజాస్వామ్యం అనేది నమ్మకం ఎట్లుంటుంది? తిరుగుబాట్లు విఫలమవుతాయా, అవి రెవల్యూషనరీ అవుతాయా, ఏమైనా మార్పులు తెస్తాయా అనేది వేరే విషయం. కానీ తిరుగుబాట్లు ఎక్కడ ఉంటాయంటే ప్రజాస్వామ్యాలు విఫలమైనప్పుడు. ప్రజాస్వామ్యాలు విఫలం కావడం అంటే ఈ నిరంకుశ రాజ్యాలు చెలమంది. అంటే ఇక్కడ నేపాల్లో జరిగింది అదే. దేశంలో గందరగోళాలు లేకుండా ఉండాలంటే రాజకీయ పార్టీలుగా, పౌరులుగా ఇరువైపు నుంచి ఎవరు ఎక్కువ ప్రయత్నం చేయాలి? రాజకీయ వ్యవస్థ. ఎందుకంటే రాజకీయ వ్యవస్థ ప్రజాస్వామ్య దేశాలలో ప్రజల ప్రతినిధులు రాజకీయ వ్యవస్థ. ఈ రాజకీయ వ్యవస్థ ఇప్పుడు చైనా అంటాం కదా, ఎన్ని కంప్లైంట్స్ ఉన్నా కూడా చైనా ఎట్లా అభివృద్ధి అయింది? అట్లా చైనా అంటే ఒక మోడల్గా అంటలేను నేను. చైనా మోడల్లో చాలా వేరే ఉన్నాయి, మాట్లాడుకుంటే అవి వేరే విషయాలు, వేరే చర్చ. కానీ మీకు ఆ స్పృహ కూడా లేదు కదా, మీకు అది కూడా లేదు కదా. వెంపర్లాడుతున్నారు. కానీ ఇప్పుడు భారతదేశాన్ని తీసుకుంటే మీకు ఆ స్పృహలు కూడా ఎందుకు లేవు? ఎందుకు అమ్ముతున్నారు? ఆయుధాల కోసమో వాటి కోసమో ప్రయత్నం చేసే దేశాల వెంట ఎందుకు తిరుగుతున్నారు? ఎందుకు ఒక బానిసల్లాగా బిహేవ్ చేస్తున్నారు? చైనా రష్యా ఇండియా మాట్లాడుకుంటే గజగజలు ఆడిపోయింది అమెరికా. ట్రంప్ వాళ్ళు ఎంత మాట్లాడుతున్నాడు? ఒక్కటే ఇన్సిడెంట్, 3 కలిసింది అంతే. పాకిస్తాన్ అయినా పక్కన నిలబడి చాలు కదా. కానీ ఇంకా ఇవన్నీ కూడా ఆ చట్రం, ఇది జార్గాన్లాగా అనిపిస్తుంది కానీ మనకు కనబడని చట్రం ఒకటి ఉంది. ఈ చట్రం వల్ల రాజకీయ వ్యవస్థలు వైఫల్యమవుతున్నాయి. దానికి తోడు రాజకీయ వ్యవస్థలు మొత్తం అవకాశాలను చేజిక్కించుకొని సంపదలో రాజకీయ వ్యవస్థలు కూడా భాగస్వామ్యమై రాజకీయ వ్యవస్థల ప్రయోజనాలు నెరవేర్చుకోవడం, వాళ్ళ వారసత్వాల ప్రయోజనాలు నెరవేర్చుకోవడం,
అదొక పద్ధతిగా అయింది కాబట్టి ప్రజాస్వామ్యం మీద తీసుకొచ్చింది. ఇది గమనించాల్సిందే రాజకీయ వ్యవస్థలు. ఏ పార్టీ అయినా కావచ్చు, ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలైనా కావచ్చు, విప్లవ పార్టీలైనా కావచ్చు. ఇది గమనించకపోతే భవిష్యత్తులో, ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ స్పాంటేనిటీ అంటాం కదా, ఈ యాదృచ్ఛిక సంఘటనలకు కనబడతాయి, కానీ దీని వెనకాల ఇదంతా ఉంటుంది కదా. కుతకుతలు ఆడితే ఒకసారి మూత బ్లో అవుతుంది, కుక్కర్ బ్లో అయిపోతుంది. అట్లాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ప్రజాస్వామ్య దేశంలో ఏ ప్రజాస్వామ్య సూత్రాలు అయితే అమలుతాయో వాటిని అమలు చేయాల్సినవి రాజకీయ వ్యవస్థలు. ఫెయిల్యూర్ ఆఫ్ పొలిటికల్ సిస్టమే నేపాల్ కారణం. 3 పార్టీలు ఫెయిల్ అయింది, అది కారణం. అది గమనించి భారతదేశం అయినా ఇంకేదైనా కూడా గమనించినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం. అంతరాలు కూడా పెరుగుతున్నాయి, అది గమనించాలి. లేని సమాజాన్ని సృష్టించుకోవడానికి ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నేపాల్ ఆ దేశంలో జరుగుతున్న సంఘటనలు ప్రపంచం పైన ప్రభావం వాస్తవానికి. ఆధునిక సమాజంలో పాలసీల్లో మార్పులు వస్తున్నాయి, కొత్త అభివృద్ధి నమూనా వస్తున్నది. ఈ అభివృద్ధి నమూనా మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలను ఎట్లా చేస్తున్నదో కూడా అందరి అనుభవంలో ఉన్నది. ఒక సంఘటన నుంచి గుణపాఠం నేర్చుకొని ముందు జాగ్రత్తలు తీసుకోవడం అనేది వాళ్ళ మొత్తం ప్రపంచం ముందున్న ఒకానొక అవసరము, అనివార్యతని వారు వ్యక్తం చేస్తున్నారు. అభిప్రాయం. థ్యాంక్ యూ.